హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మూర్ఖుని హతమార్చినటువంటి ఐకమత్యం ఎలాగో చూద్దాం రండి. శంకరపాలెం అనే చిన్న పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో శంకరయ్య అనే ఒక పెద్ద వడ్డీ వ్యాపారి ఉన్నాడు. ఇతను వడ్డీలకి ఇస్తూ వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తూ చాలా దారుణంగా ప్రజలను బాధ పెడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ ఊరిలో అందరూ కూడా వ్యవసాయం చేసుకుని బ్రతికేటటువంటి వారే. వారికున్న భూమిని, మిగతా కౌలు భూమిని పండించుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శంకరయ్య మాత్రం చాలా దుర్మార్గుడు. దురాలోచనలు ఆలోచిస్తూ ఎవరిని పడగొట్టాలా, ఎవరిని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే ఇది ఇలా ఉంటుండగా ఆ ఊరిలో వ్యవసాయం చేసుకునే ప్రజలే కాబట్టి ఆ వ్యవసాయం భూములు సరిగ్గా పండకుండా సారం తగ్గిపోయేటటువంటి మందులు తీసుకొచ్చి ప్రజలందరూ పడుకున్న తర్వాత మరి శంకరయ్య పనివారిని పెట్టి ఆ యొక్క చేలల్లో చల్లిస్తూ ఉంటాడు. ఇది చాలా కాలంగా చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు ఇలా చేసేటప్పటికీ మరి అందరికీ ఆ నోటా కూడా తెలిసిపోతుంది. శంకరయ్య భూములు పంట పండకుండా ఇలా చేసి మరి కూలీలందరినీ కూడా, ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఎందుకంటే డబ్బులు లేకపోతే తన దగ్గర వడ్డీకి తీసుకుని ఆ వడ్డీలు ఎలా అయినా కడతారు. అవి కట్టకపోతే అతను చెప్పేటటువంటి కఠినమైన పని చేసి తన అప్పు తీర్చాలి అనే ఒక కండిషన్ మీద అందరికీ కూడా అప్పులు ఇస్తూ ఉంటాడు. ఎంతో క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు ఈ శంకరయ్య. చాలా కఠినంగా పని చేయించుకొని డబ్బులు ఇస్తాడు. ఈ విధంగా ఉండగా ఆ ఊరిలో సూరయ్య, లక్ష్మమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. ఒకరోజు సూరయ్యకి జ్వరం వస్తుంది. అయితే ఆ రోజు మరి శంకరయ్య దగ్గరికి పనికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా నీరసంగానే ఉంటుంది. భార్య అంటుంది, ఈరోజు పనికి వెళ్ళొద్దు మామ నువ్వు అని అంటే, పనికి వెళ్ళకపోతే చాలా కఠినంగా శిక్షిస్తాడు లక్ష్మి, నీకు తెలీదు అని చెప్పి భార్యతో అంటాడు. నేను వెళ్ళి చెప్తాను శంకరయ్యతో ఎందుకంత కఠినంగా పనిచేస్తున్నాడు, భగవంతుడు కూడా ఆ శంకరయ్యను శిక్షించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అయితే ఏమీ బాధపడకు లక్ష్మి, నువ్వు నేను పనికి వెళతానులే అని ఓపిక తెచ్చుకొని మరి ఆ పనికి వెళ్తాడు. అతను చెప్పే పని ఏమిటి అంటే మరి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి అతను దొడ్లో వేయాలి. ఎవరు ఎన్ని కట్టెలు తీసుకొస్తున్నారా అని శంకరయ్య దగ్గర ఉన్నటువంటి ఆ పనివారు లెక్క పెడుతూ ఉంటారు. ఎవరైతే తక్కువ తీసుకొచ్చారో వారిని చాలా కఠినంగా శిక్షిస్తూ మరి కొరడాతో గట్టిగా కొడుతూ ఉంటారు. అయితే మరి ఆ రోజు చాలా ఆరోగ్యం బాగాలేదని సూరయ్య చాలా తక్కువ కట్టెలు కొట్టలేకపోయాడు. అప్పుడు సూరయ్యని మరి చాలా గట్టిగా కొడతారు. ఒళ్ళంతా కమిలిపోయి రక్తం కారుకుంటా పడతా లెగుస్తా ఇంటికి వస్తాడు. అది చూసిన భార్య చాలా వేదన చెందుతుంది. తల పగలగొట్టుకునేలా ఏడుస్తుంది. ఈ దుర్మార్గతని ఎవ్వరూ అరికట్టలేరా దేవుడా, ఎక్కడున్నావు, ఏం చూస్తున్నావు అని భగవంతుని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే ఇంకా నీరసం వచ్చేసి జ్వరం వచ్చేస్తుంది. ఇలా ఉంటుండగా ఆ ఊరికి మరి తన చిన్నమ్మ కొడుకు అయినటువంటి రాము అనే ఒక అబ్బాయి ఉంటాడు. మంచి యవనస్తుడు, 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే మరి చూద్దారి అని చెప్పి ఆ లక్ష్మమ్మ ఇంటికి వస్తాడు. అయితే సూరయ్య ఈ దెబ్బలతో పడి అలా బాధపడుతూ ఉండటం చూసి ఏమయ్యింది అని అడుగుతాడు. ఏమయ్యింది అంటే ఏమీ లేదులే నాయన, మరి కొంచెం ఆరోగ్యం బాగోలేదు అని చెప్తే, ఏమీ లేదు, ఊర్లో నాకు చాలామంది కూడా చెప్పారు, ఆ శంకరయ్య అనే అతని మరి దుర్మార్గతని మీరందరూ కలిసి ఎందుకు అరికట్టలేకపోతున్నారు అని ప్రశ్నిస్తాడు. వద్దు నాయన, నువ్వెందుకోసం వచ్చావు, మమ్మల్ని చూడటానికే కదా, చూసినాయన మరలా పద్ధతిగా వెళ్ళిపో, ఇక్కడ విషయాలు ఏమీ పట్టించుకోవద్దు, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు, నాకెందుకు అని ఊరుకుంటారు. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని ప్రాణాలు కూడా తీసేస్తాడు ఆ శంకరయ్య. అంత దుర్మార్గంగా, అంత క్రూరంగా, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పి మరి అంటూ ఉంటుంది ఈ యొక్క లక్ష్మమ్మ. సరే అని చెప్పి ఏమీ బాధపడకుండా అలాగే పడుకుని ఆలోచిస్తాడు. లేచి ఆ ఊరిలోనికి వెళతాడు. ఆ ఊరిలోని మరి అక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని చెట్టు ఉంటే అక్కడ ఆలోచించి అందరినీ అడుగుతాడు, మీరందరూ ఎందుకు ప్రశ్నించరు అని. అయితే ఎవరు కూడా వద్దు బాబు అని చెప్తారు. అయితే ఒకరోజు ఏమైంది అంటే
ఈ రాము అనే అబ్బాయి ఆ శంకరయ్య దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఇంత దుర్మార్గత చేస్తున్నావు, పొలాలు పండకుండా మందులు చల్లించి వారందరూ నీ దగ్గర అప్పులు చేసేలా చేసి మరి వడ్డీలు కట్టలేకపోతుంటే నువ్వు కఠినమైన పని చేయించుకుని వారి దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాగుతున్నావు, నీకు మనస్సాక్షి లేదా, మానవత్వం లేదా, నువ్వు మనిషివా మృగానివా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా అడిగినప్పుడు చాలా బాధపడుతూ, మరి ఓహో నువ్వు వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావురా అని దౌర్జన్యంగా మరి మూర్ఖత్వంతో మాట్లాడుతూ శంకరయ్య ఆ రాముని చాలా గట్టిగా కొట్టించేస్తాడు. రాము ఒళ్ళంతా కమిలిపోయి రక్తాలు కారుతూ ఉంటుంది. ఆ దెబ్బలతోనే ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మమ్మ అంటుంది, నేను చెప్పాను కదా నాయన, నువ్వు వెళ్ళిపో, ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపోనాయన, ఇక్కడ విషయాలు ఏమీ పట్టించుకోవద్దు, ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు చంపేస్తాడు ఆ శంకరయ్య అని చెప్తుంది. అప్పుడు ఆ యొక్క రాము అంటాడు, సరేనమ్మా నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్క మాట అని చెప్పి బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుని ఆ రక్తాలు కారే శరీరంతో అప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో అంటాడు, ఈరోజు నన్ను ఈ విధంగా కొట్టాడు, ఈరోజు ఆ సూరయ్యను కొట్టాడు, రేపు మిమ్మల్ని కొడతాడు, మీ ఇంట్లో అందరినీ కొడతాడు, ఇలాగే ఎంతకాలం ఈ దౌర్జన్యాన్ని మీరు భరిస్తారు, మీరందరూ ఏకమై ఐకమత్యంతో ఎదిరించలేరా అని అడిగినప్పుడు అందరూ తలలు వంచుకుంటూ ఉంటారు. అప్పుడు పదే 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 వాళ్ళు ప్రేరేపింపచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసినప్పుడు ఆ దౌర్జన్యాన్ని అరికట్టడానికి మీరందరూ ఒకటైతే కనుక తప్పకుండా జయిస్తారు. మరి ఒంటిపేట తాడైతే తెగిపోతుంది, కానీ మూడు పేటల తాడు బలంగా ఉంటుంది. కాబట్టి ఐకమత్యమే మహాబలము, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చక్కటి మాటలతో వాళ్ళందరినీ బలపరిచి ధైర్యపరిచి వాళ్ళందరినీ ఒకే త్రాటి మీదకి తీసుకువచ్చి అందరినీ తీసుకెళ్ళి ఆ శంకరయ్య మీదకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ శంకరయ్య ఎంతో దౌర్జన్యంగా, ఏంటి కట్టకట్టుకుని వీళ్ళందరినీ తీసుకొచ్చావేంట్రా, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావురా, నిన్ను అదే ఊరు తరుముతాను చూడు, నీ ప్రాణంతో కాదు నీ యొక్క డెడ్ బాడీని మీ ఊరు పంపిస్తానని చెప్పి బెదిరిస్తాడు రాముని. ఎప్పుడైతే వీళ్ళందరూ కర్రలు కత్తెలు చీపుర్లు అంతేకాదు కారం తీసుకెళ్ళి శంకరయ్య మీద వేసి శంకరయ్యని చెదగొట్టి ఆ ఊరు నుంచి దూరంగా పారిపోయేలాగా కొర ప్రాణంతో వదిలిపెట్టేస్తారు. ఆ రోజు నుంచి కూడా ఊరందరూ కూడా చాలా ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఆ యొక్క శంకరయ్య లాంటి దుర్మార్గుడి యొక్క పీడ వదిలిపోయింది అని చెప్పి ఆ ఊరంతా కూడా సంతోషంగా పండగ చేసుకొని చిన్నవాడైనప్పటికీ కూడా మరెంతో ధైర్యంతో ప్రాణాలకి తెగించి ఈ రాము చేసిన పనిని మనలో ఎవ్వరికీ ఆలోచన రాలేదు. అందరము భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాము. ఏదో ఒకరోజు మన ప్రాణాలని వాడి చేతిలో పెట్టేసి చనిపోయేవాళ్ళం. కాబట్టి రాము వచ్చిన తర్వాత మనలో గుండెల నిండా ధైర్యాన్ని నింపాడు, ఎదురు తిరిగేటటువంటి స్వభావాన్ని నింపాడు. అంతేకాకుండా మనము తప్పు చేసినప్పుడు మాత్రమే తల వంచాలి తప్ప తప్పు చేయకుండా ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఎదుర్కోవాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనేటటువంటి అవగాహన అందరిలోనూ తీసుకొచ్చాడు రాముని. ఆ ఊరందరూ కూడా సంతోషించి సంబరపడుతూ రాముని అందరూ కూడా మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ అందరూ కూడా దీవిస్తారు. చిన్నవాడివే నాయన, చేతులెత్తి దండం పెడుతున్నామని చెప్పి మరి అందరూ కూడా బిడ్డని దీవిస్తారు. ఇది ఇలా ఉంటుండగా సూరయ్య లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి మరి సూరయ్యని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి బాగు చేయించి మరి వారిద్దరిని జాగ్రత్తగా ఉండమని చెప్పి రాము ఆ ఊరు నుంచి మరి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళ ఊరు రాము వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా జీవించుకుంటూ చక్కగా ఆ రోజు నుంచి కూడా వారి చేలల్లో మరి పంటను పండించుకుంటూ చాలా హాయిగా సంతోషంగా మరి ఆ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చూసారు కదండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ కమెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఛానల్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీరు ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తే తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి మంచి మోరల్ స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, మారల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి మంచి మాటలు పెడుతూ, అలాగే కొన్ని షార్ట్స్ ద్వారా, అలాగే పెద్ద వీడియోస్ ద్వారా కూడా నేను మీ ముందుకి వస్తూ ఉన్నానండి. తప్పకుండా ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.